కాంత్వి కూడా రొటీన్ పాత్రలు. పృథ్వీ మరోసారి మంచి నటనతో ఆకట్టుకున్నాడు. మిగతావన్నీ అంతగా గుర్తింపు లేని పాత్రలనే మనం చెప్పేయచ్చు. ఇక కథలో లోపాలున్న టెక్నికల్గా చాలా సమస్యలు కూడా కనిపిస్తాయి. మ్యూజిక్లో ఈ సినిమాకు మైనస్. అజనీష్ లోక్నాథ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పదవాలేదు అనిపించిన పాటలు ఈ సినిమాకు పూర్తిగా మైనస్ అని అయితే మనం చెప్పొచ్చు. ఇక సెట్స్ లొకేషన్ విషయంలో ఖర్చుకు వెనకాడకుండా మూవీ నిర్మించారనే ఫీలింగ్ మాత్రం మనకు చాలా అద్భుతంగా కలుగుతుంది. ఫైనల్గా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా పక్కా మాస్ అండ్ కమర్షియల్ మూవీ. నందమూరి అభిమానులకు అయితే మంచి కిక్కిచ్చే సన్నివేశాలు ఇందులో చాలా అయితే ఉన్నాయి. కథ, స్క్రీన్ ప్లే పాత తరహా వాసనలు కొట్టినప్పటికీ కూడా ఎమోషనల్ సెంటిమెంట్ స్కోప్ ఉన్నప్పటికీ ఆ దిశగా ప్రయత్నం చేయలేదనిపిస్తుంది. క్లైమాక్స్ మాత్రం చివరి 20 నిమిషాలు అయితే కళ్యాణ్ రామ్లోని నట విశ్వరూపాన్ని ఈ సినిమాలో చూపించారు.